బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఆయన క్రియాశీలక రాజకీయాలకు ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. టీవీకే పేరుతో ఇప్పటికే పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీని ప్రకటించిన దగ్గర నుంచి విజయ్ నిత్యం ఏదో ఒక ఇష్యూ కారణంగా వార్తల్లో నిలుస్తూ ఉండటం ఈ మధ్య కామన్ గా మారింది. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టే క్రమంలో ఆయన నటించిన చివరి సినిమా జననాయగన్. ఇది కూడా వివాదాల్లో చిక్కుకోవడం, దానికోసం మేకర్స్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేయడం, ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో కేసు విత్డ్రా చేసుకోవడం జరిగింది. జనవరి 9న రిలీజ్ కావాల్సిన సినిమా సెన్సార్ వివాదం కారణంగా రివైజింగ్ కమిటీ ముందుగానే వెళ్లిపోయింది. దీనిపై కమిటీ నిర్ణయం ఫైనల్ కాబోతుంది. తుది నిర్ణయం ప్రకటించి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేస్తేనే జననాయగన్ రిలీజ్ అవుతుంది. అంతవరకు మేకర్స్ తో పాటు విజయ్ అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్ ఎదురు చూడాల్సిందే. ఇదిలా ఉంటే విజయ్ చుట్టూ వ్యక్తిగత సమస్యలతో పాటు పార్టీ పరమైన సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి కలవరపడుతున్నాయి అని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సిబిఐ కేసు విచారణ ఓవైపు, వైఫ్ సంగీత విడాకులు కోరుతూ చెంగిల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం మరోవైపు, త్రిషతో ఎఫ్ఐఆర్ ఉంది అంటూ వరుస కథనాలు మొదలు కావడం, వాటిని నిజం చేస్తూ విజయ్ ఇటీవల చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకల్లో త్రిషతో కలిసి కనిపించి షాక్ ఇవ్వడం వంటి కారణాలతో విజయ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. తాజాగా తనని చుట్టుముడుతున్న సమస్యలపై విజయ్ పరోక్షంగా స్పందించి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని, అంత వర్త్ కాదని కామెంట్ చేయడం షాక్ కు గురి చేసింది. విజయ్ వ్యవహరిస్తున్న తీరుపై సొంత పార్టీ నేత నుంచే తిరుగుబాటు మొదలైంది. టీవీకే పార్టీ నాయకురాలు రంజన నాచియర్ పార్టీ అధినేత విజయ్ పై తిరుగుబాటు బావుటాను ఎగరవేశారు. తన భార్య విడాకులు కోరిన వ్యవహారంలో టీవీకే అధ్యక్షుడు విజయ్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నాయకురాలు రంజన నాచియర్ స్పందించారు. మహిళా గౌరవాన్ని కాపాడే భాష మీ మాటల్లో కనిపించకపోతే ఇక రాజకీయంగా ఎదగని మీ నిజస్వరూపం ఏమిటి అనేది ఆమె విజయ్ ని ప్రశ్నించింది. ఆమె తన ప్రకటనలో విజయ్ ని ఉద్దేశించి మహిళా దినోత్సవంలో మీకు మీ భార్యకు మధ్య ఉన్న సమస్యను ప్రస్తావిస్తూ అది వర్త్ కాదు అన్నారు. వర్త్ కానిది మీ భార్యనా లేక మీ వైవాహిక జీవితమా అని ప్రశ్నించారు. రాజకీయ నాయకుడు మాట్లాడే ప్రతి మాట ఒక కుటుంబంలో మాత్రమే కాక సమాజంలో ప్రతిధ్వనిస్తుంది అని రంజన తెలిపారు. భార్యను ఇంట్లోనికి అనుమతించకుండా ఒక్కో కుటుంబానికి 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పడం వైరుధ్యంగా లేదా అని అన్నారు. ఓ నటిని వెంటబెట్టుకొని బహిరంగ ప్రాంతానికి వస్తే పెళ్లైన తరువాత మనం కూడా ఇలానే జీవిద్దాము అనే ఆలోచన యువతలో నాటుకుపోదా అని విజయ్ ని నిలదీశారు. పుట్టే ప్రతి బిడ్డకు మేనమామను సారగా ఇస్తాను అని చెప్పారు. పుట్టే ప్రతి బిడ్డకు మేనమామగా సార ఇస్తానని చెప్పడం మంచి ఉద్దేశమే. అదే సమయంలో సొంత బిడ్డకు తండ్రిగా ఉండటం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు మీరు ఆదర్శంగా ఉండాలి అన్నారు. ప్రస్తుతం రంజన నాచియర్ చేసిన ప్రకటన ఇప్పుడు తమిళనాడులోని సంచలనాన్ని సృష్టించి వైరల్ గా మారింది. సొంత పార్టీ నాయకురాలే ఇలా నిలదీసి తిరుగుబాటు చేయడంతో విజయ్ ఎలాంటి సమాధానం చెబుతాడా అని అంతా ఎదురు చూస్తున్నారు.